వెల్కమ్ టు సూపర్ మామ్ ఛానల్ అండి. ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను మంచిగా శుభ్రంగా కట్ చేసుకున్న స్కిన్లెస్ చేపలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. పసుపు వేసుకున్నాను. రుచికి సరిపడా మనం ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి ఇందులో. కానీ ఇక్కడ నేను కారం పౌడర్ 4 స్పూన్లు వేసుకున్నాను. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నేను, కానీ అది క్లిప్పింగ్లో రాలేదు. నిమ్మరసం ఒక 2 టేబుల్ స్పూను, ఉప్పు మన రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి. ఫిష్ మసాలా బాదుషా ఫిష్ మసాలా బాగుంటుందండి అన్నిటికన్నా. అదొక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొద్ది కలర్ వేసుకున్నాను, మీ ఇష్టం. కలర్ నచ్చకపోతే మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే మసాలాలు డ్రైగా ఉంటాయి కదా, కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకుంటే మసాలాలన్నీ కూడా చేప ముక్కలకు పట్టుకుంటుంది. అందుకోసమని నేను ఆయిల్ వేసుకున్నాను. మంచిగా అన్ని ముక్కలకు మసాలా పట్టేలాగా కలిపేసుకోవాలి. దీనిని మనం ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఉంచుకుంటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో. నేనైతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేయాలనుకున్నప్పుడు నేను పొద్దున్నే కలిపి పెట్టుకుంటాను. నైట్కి ఇంకా చాలా మసాలా అంతా పట్టేసి ఇంకా టేస్టీగా అవుతాయి. తర్వాత మనము చేపలను ఫ్రై చేసుకోవడానికి వేరే గిన్నెలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు. నేను 4 చేప ముక్కలు మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా మన నాన్ స్టిక్ ప్యాన్లో అయితే ఇంకా చాలా బాగా వస్తాయి. చేపలు ముక్క ఖరాబ్ కాకుండా ఉంటుంది, పాడవకుండా ఉంటాయండి నాన్ స్టిక్ ప్యాన్లోనైతే. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కలపకూడదండి. ఈ విధంగా కొంచెం షేక్ చేయాలి ప్యాన్ను. కొద్దిగా ఆయిల్ పీల్చుకుంది కదండి, ఇప్పుడు ఈ టైంలో మనము టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. డీప్ ఫ్రై చేయకూడదండి అసలు. చాలామంది బయట అమ్మేవాళ్ళు డీప్ ఫ్రై చేస్తారు, అవి ఎంత మాత్రం టేస్టీగా ఉండవు, హెల్త్కి కూడా మంచిది కాదు. ఈ విధంగా ఇంట్లోనే షాలో ఫ్రై చేసుకోండి నాన్ స్టిక్ ప్యాన్లో. చేప ముక్కలు కూడా ఖరాబ్ కాకుండా పాడవకుండా ఉంటాయి. చాలా చాలా హెల్తీగా ఉండే మంచి చేప ఫ్రై అండి. నేను దీనికి కాంబినేషన్గా పప్పుచారు చేశానండి, ములక్కాయ పప్పుచారు. చాలా చాలా చిన్నపిల్లలకు కానీ, ఇది మనం చిన్నపిల్లలకైనా ఎవరికైనా ఈ చేపలు ఎప్పుడు రెగ్యులర్గా మంత్లీ ఒక 1-2 టైమ్స్ ఇవ్వండి. ఎందుకంటే పిల్లలు హైట్ కోసం చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఇది. చాలామంది హార్లిక్స్ అని పిడియాషూర్ అని తినిపిస్తారు, కానీ చేపలు ఎక్కువగా తినిపిస్తే పిల్లలు చాలా గ్రోతింగ్ అవుతారు. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. అంతే అండి. వీటిని మనము సలాడ్తోని సర్వ్ చేసుకోవాలండి. చాలామంది ఉట్టిగానే తింటారు. అసలు ఉల్లిపాయలు కానీ, క్యాబేజీ కానీ, క్యారెట్తో కానీ సలాడ్తోని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.